మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున నీకు అన్నిటిలో అత్యధికమైన విజయము కలుగునుగాక. దేవునికి స్తోత్రం. మీకు నా యొక్క వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు ఈ మాసము మనకు 22వ తేదీ అనుగ్రహించి ఈ మాసములో ఆయన నిన్ను నన్ను బలపరచడానికి ఆ పరిశుద్ధాత్మని ద్వారా బయలుపరిచిన వాగ్దానము, నీ కోరిక తృప్తిపరచబడును. ఆమెన్. ఈ వాగ్దాన వాక్యమును దేవాది దేవుడు పరిశుద్ధాత్ముని ద్వారా 145వ కీర్తన 16వ చరణములో నుండి ప్రభువు తన దాసుడనైన నాకు తెలియచేశాడు. నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు అని దావీదు గారు ఈ కీర్తనలో పొందుపరచాడు. దేవుడు ఒక మానవునికి మాత్రమే కాదు, కానీ భూమి మీద జీవించుచున్న ప్రతి జీవి కోరికను ఆయన తృప్తిపరచువాడు. ఆకాశ పక్షులను, జలచరములను, జంతువులను, ఈ విధముగా ప్రతి జీవిని వాటికంటే ప్రాముఖ్యమైనటువంటి వాడు, వాటికంటే విలువైనటువంటి మానవుని జీవితంలో కూడా దేవుడు అలాంటి తృప్తికరమైనటువంటి జీవితాన్ని అనుగ్రహించాడు. నా ప్రియ కుమారుడా, కుమార్తె, నీ జీవితంలో నీవు దేవుని యొద్ద ఏమి కోరుకొని ప్రార్థన చేస్తూ ఉన్నావో, నీవు ప్రార్థన చేసిన వాటిని నీకు ప్రసాదించి నిన్ను తృప్తిపరిచేవాడు ప్రభువు అని ఈ వాగ్దానములో తెలియచేశాడు. దావీదు గారు ఆ విధముగానే తృప్తి పొందాడు. తృప్తి పొందిన దావీదు ఈ 145వ కీర్తనలో 4 విషయాలు చెప్పాడు, లేదా 4 తీర్మానాలు చేసుకున్నాడు. దావీదును దేవుడు తృప్తిపరిచాడు. అందును బట్టి దేవుడు 4 తీర్మానాలు చేసుకున్నాడు. 1, 145వ కీర్తన 2వ చరణములో, అనుదినము నేను నిన్ను స్తుతించెదను, అనుదినము నేను నిన్ను స్తుతించెదను. మొదటి చరణం మొదటి లైన్లో, అనుదినము నిన్ను ఘనపరచెదను. 5వ చరణములో, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించేదను. 3వది, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించేదను. ఇక 4వది 6వ చరణంలో, నేను నీ మహత్యమును వర్ణించెదను, నీ మహత్యమును వర్ణించెదను. మరొకసారి నెమరేసుకుందామా? తృప్తిపరచబడిన దావీదు తీసుకున్న తీర్మానము: 1, అనుదినము నేను నిన్ను స్తుతించెదను. 2, అనుదినము నిన్ను ఘనపరచెదను. 3, అనుదినము నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. 4, నేను నీ మహత్యమును వర్ణించెదను, నీ మహత్యమును వర్ణించెదను. దేవునికి స్తోత్రం. ప్రియ కుమారుడా, కుమార్తె, దేవుడు సర్వమానవులకు, జీవరాశులకు ఉపకారము చేయువాడు గనుక ఆయన అందరి చేత స్తుతి నొందదగిన వాడని దావీదు దేవుని గురించి సాక్ష్యమిస్తూ ఉన్నాడు. తీర్మానం చేసుకున్నాడు. దేవుడు అందరికీ ఉపకారి. నీ జీవితంలో నీవు కోరుకుంటున్నది నీవు పొందలేకపోతున్నానని నీవు చింతించవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనము ఆరాధించే దేవుడు ఆయన ఉపకారి గనక, అపకారము చేసేవాడు కాడు గనక నిన్ను ఆయన తృప్తిపరుస్తాడు. చాలామంది నాకు ఫోన్ చేసి, పాస్టర్ గారు నాకు ఈ సమస్య ఉంది ప్రార్థించమంటారు. ప్రార్థిస్తాను వారి కొరకు ప్రభువు నామమున. వారి జీవితంలో దేవుడు కార్యము చేసి వారిని తృప్తిపరిచినప్పుడు వారు సాక్ష్యం చెబుతారు. కనుక ఈ వాగ్దానమును పొందుతున్న నీ జీవితంలో కూడా యేసుక్రీస్తు నామమున నీ కోరిక సిద్ధింప చేయబడునుగాక, నీ ఆలోచన యావత్తు సఫలపరచబడునుగాక, నిన్ను ఆ యేసయ్య తృప్తిపరచునుగాక అని నేను కోరుతున్నాను. కనుక మనము ప్రభువును జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు తన మార్గములను అనుసరించి తనకు మొర్రపెట్టు వారందరికీ తోడుగా ఉండి వారి కోరికలు నెరవేర్చువాడని, మంచి కార్యములు చేయువాడని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. గనుక ఈరోజు ఆ దేవాది దేవుడు పరిశుద్ధాత్మని ద్వారా బయలుపరిచిన ఈ వాగ్దానమును బట్టి నేనైతే ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ వాగ్దానమును నీవు పొందుకొని నీ జీవితంలో తృప్తిపరచబడుతూ ఉన్నందుకు నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. నీవు తృప్తిపరచబడుతూ ఉన్నందుకు నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను.
క్రీస్తునందు ప్రియ కుమారుడా కుమార్తె, దేని విషయంలో కూడా నీవు కృంగిపోవద్దు. ఎందుకంటే 145వ కీర్తన 14వ చరణంలో ఒక మాట ఉంది. యెహోవా పడిపోవు వారందరినీ ఉద్ధరించువాడు. 2వ లైన్లో కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. యేసు క్రీస్తు నామమున ఆయన నిన్ను లేవనెత్తి నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన సఫలపరిచి నిన్ను తృప్తిపరచునుగాక అని నేను ఆశపడుతున్నాను. మహిమ కలిగిన దేవుడు తన ప్రాణమునే నీ కొరకు నా కొరకు అర్పించినప్పుడు నీ కోరికను తీర్చలేడా, నిన్ను తృప్తిపరచలేడా? కనుక విశ్వాస నిరీక్షణను బట్టి మనము ఆయనకు మొరపెడుతూ ఉన్నాము గనక, ఆయన మార్గములో ఉన్నాము గనక నీకు ఇంతవరకు తోడుగా ఉన్న దేవుడు నీ కోరికను నెరవేర్చబోతున్నాడు. నీ కోరిక నెరవేరునుగాక. అట్టి కృప దేవుడు నీకు దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడువైన మా తండ్రి, మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచుచున్నావు అని దావీదు గారు గ్రహించి ఆయన తీసుకున్న తీర్మానము అనుదినము నేను నిన్ను స్తుతిస్తానన్నాడు. 2వదిగా అనుదినము నిన్ను ఘనపరుస్తానన్నాడు. 3వదిగా అనుదినము నీ కార్యములను నేను ధ్యానం చేస్తాను అన్నాడు. 4వదిగా అనుదినము నేను నీ మహత్యంను వర్ణిస్తాను అన్నాడు. కనుక దావీదు గారు తీసుకున్న ఈ తీర్మానము నాయన మేము కూడా కలిగి ఉండి మిమ్మల్ని ప్రతినిత్యము స్తుతించి ఘనపరిచే విధమైనటువంటి జీవితంలోకి మమ్మల్ని మీరు నడిపించినందుకు వందనాలు స్తుతులు చెల్లిస్తూ నాయన మేము వాక్యములో ఉన్న సత్యాలను గ్రహిస్తూ ఉన్నాము గనక అబద్ధ బోధకులను అబద్ధ బోధనను నమ్మకుండా మీరు మాకు ఇస్తున్న వాగ్దానములను మేము నమ్ముతూ ఉన్నాము గనక వాక్యపు లోతులలో మీరు పరిశుద్ధాత్మని ద్వారా ఏవైతే వాగ్దానపు రూపములో మాకు ఇస్తున్నారో వాటిని మేము పొందుతూ ఉన్నాము. వాటి నెరవేర్పును ఆశిస్తున్నాము. అవి మా ప్రియ బిడ్డల జీవితాలలో వారు ఏదైతే కోరుతూ ఉన్నారు, ఏదైతే ప్రార్థిస్తున్నారు, నజరేయుడగు యేసు నామమున నెరవేరునుగాక. మరొకసారి ప్రార్థిస్తున్నాను. భార్యాభర్తల మధ్యలో సమాధానము, నాయన ఉద్యోగంలో సమాధానము, అన్నదమ్ములకు సమాధానము, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు యేసునామమున తొలగిపోవునుగాక. ఎవరైనా దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతుంటే యేసునామమున స్వస్థత కలుగునుగాక అని క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మని కృప, ప్రేమ, సన్నిధి సదా నీకు తోడే ఉండునుగాక. ఆమెన్.